ప్రకృతి సమతుల్యతకు ప్రతీక అయిన ఆషాఢ బోనాలను పురస్కరించుకొని శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ట్రినిటీ విద్యా సంస్థలు జరిపిన బోనాల పండుగలో విద్యా సంస్థల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల పాల్గొని మాట్లాడారు. ప్రకృతి సమతుల్యతకు ప్రతీక అయిన ఆషాఢ బోనాలను పురస్కరించుకొని శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ట్రినిటీ విద్యా సంస్థలు జరిపిన బోనాల పండుగలో విద్యా సంస్థల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల పాల్గొని మాట్లాడుతూ, విద్యా సంస్థ ఇలాంటి తెలంగాణ సాంప్రదాయ పండుగలను నిర్వహించడం వలన విద్యార్థులకు ఆషాఢ మాసంలో వచ్చే సూక్ష్మజీవుల వలన కలుగు ఇబ్బందులను నివారించడానికి పసుపు యాంటీబయోటిక్గా వాడుతారని, అది శరీరానికి రాసుకోవడం వలన సూక్ష్మజీవులు నిర్మూలన కలుగుతుందన్నారు. వేపాకు వాడడం వలన క్రిమికీటకాలు నశిస్తాయని, ఊరి బయట ఉండే దేవతామూర్తులకు బోనం సమర్పించడం వలన ఆ అన్నాన్ని క్రిమికీటకాలు ఆకర్షించి ఊరి బయటకు వెళ్తాయని నమ్మకంతో జరిగే పండుగలని సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులలో బోనాలు ఎత్తుకొని అతి ఉత్సాహంగా 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రథమ పౌరురాలు, గాంధీ గ్లోబల్ మండల ప్రెసిడెంట్ వెన్రెడ్డి సంధ్య, కార్పొరేటర్లు కాసర్ల మంజుల, అరుణ, బాలకృష్ణ, విజయలక్ష్మి, బాలరాజు, శ్రీధర్ బాబు, రామాలయ అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి పాల్గొన్నారు.